నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మే నెలలో సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? మేజర్గా మనకి 5 గ్రహ మార్పులు కనిపిస్తున్నాయి మే నెలలో. మరి వీళ్ళకి పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా గ్రహ మార్పుల కారణంగా? అయితే మనకి 2025 సంవత్సరం మే మాసం. ఈ మే మాసంలో ద్వాదశ రాశి వారు అందరి వారికి ఒకరైతే సింహరాశి వారికి మరొక రూట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సింహరాశి వారు గత కొంతకాలంగా మార్చి 29వ తారీఖు తర్వాత ఈ షష్టగ్రహ కూటమి రోజున మనకి ఏదైతే జరిగిందో ఈ శని భగవాని యొక్క మార్పిడి అంటే కుంభరాశిలో నుంచి మీనరాశి రావడంతో దాంతోపాటు వీరికి శని భగవానికి అశుభ దృష్టి అనేది వీరి మీద ఉన్నది. ఎవరికి? సింహరాశి వారికి. అయితే దీనికి భిన్నంగా ఈ యొక్క మే మాసంలో ఏమవుతుందంటే కనుక అంటే మార్చి నుంచి ఇప్పటి వరకు కూడా వీరంతా కొంచెం ఇబ్బందుల్లోనే ఉన్నారు. ఆర్థిక పరంగా కావచ్చు, జాబ్ పరంగా స్ట్రెస్ ఫీలు, గొడవలు, కుటుంబ కలహాలు అన్నీ కూడా ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా కొంతమేర వీరికి ఉపశమనం అని చెప్పొచ్చు. ఎందుకంటే మే 15వ తారీఖున వీరికి గురువు, రాహువు, కేతువు, రవి భగవాన్లు కూడా మారుతున్నారు. దాంతోపాటు బుధుడు కూడా మారటం జరుగుతూ ఉంది. దీనివల్ల వీరికి ఖచ్చితంగా మార్పు అనేది రాబోతుంది. ఎందుకంటే కొంతమేర ఆ శని గ్రహ అశుభత ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వీరికి శుభ దృష్టిగా మలుచుకునేందుకు వీరికి గురుగ్రహం కూడా మంచి వీరికి సానుకూలమైన పరిస్థితికి ఏర్పడుతుంది. కాబట్టి మంచి వీరికి పాజిటివ్గా ఉండేదానికి ఉంటుంది. అయితే వీరికి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలన్నా, జాబులో వెసులుబాటు రావాలన్నా, కొత్తగా ఏదైనా జాబ్ ప్రయత్నం చేయాలన్నా కూడా వీరికి ఖచ్చితమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉంటే సరిపోతుంది. అయితే ఈ మాసంలో వీరు ప్రయత్నపూర్వకంగా చేసినట్టయితే కనుక గొడవలు ఏదైతే ఉన్నాయో భార్యాభర్త మధ్య ఎడబాటు కావచ్చు, స్ట్రెస్ ఫీల్ కావచ్చు, లేకపోతే జాబులో గొడవలు కావచ్చు, పార్ట్నర్షిప్లో గొడవలు కావచ్చు, ఫ్రెండ్స్లో గొడవలు కావచ్చు, లేదా వీరికన్నా పెద్దవారితో అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వారితో గొడవలు కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీరికి సానుకూలం అయ్యేటువంటి పరిస్థితి. అలానే స్థల మార్పిడి కూడా వీరికి ఉంటుందని చెప్పవచ్చు ఈ మాసంలో. ఎందుకంటే జాబ్ ఇప్పటి వరకు ఉన్నటువంటి జాబులు మారి ఎక్కడికో విదేశాలకో లేదా వేరే ప్లేస్కి ఏదైనా వెళ్ళేదానికి ఆలోచన, జాబులో మంచి సానుకూలమైనటువంటి పరిస్థితి వచ్చి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా లేవు అని చెప్పలేము. వీరికి బాగుంది. 15వ తారీఖు తర్వాత మాత్రమే ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ యొక్క 12వ తారీఖు మనకి బుద్ధ పౌర్ణమి అని ఉంది. ఈ బుద్ధ పౌర్ణమికి అంటే 12వ తారీఖు మే మాసం 2020 సంవత్సరం. ఈ బుద్ధ పౌర్ణమికి కనుక వీరు ఒక 1/2 కిలో తెల్ల నువ్వులు, ఒక 1/2 లీటర్ పాలు, అలానే ఒక 2 గ్రాములు కుంకుమ పువ్వు, ఈ 3 కూడా వీరికి ప్రత్యేకమైన రెమెడీ అన్నమాట. ఈ 3 కూడా కలగలిపి ఆ రోజున ఆ చంద్ర భగవానుడి యొక్క కిరణాలు దానిలోకి పడేలా ఉంచి అవి తెల్లవారిన తర్వాత వీరు శివాలయంలో అభిషేకం చేసుకోవాలి. చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరికి అన్ని రకాల గ్రహ దోషాలు, అన్ని రకాల ప్రకృతి నుంచి వచ్చే దోషాలు, అన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు కూడా వీరికి తొలగిపోతాయి. అందుకని ప్రత్యేకించి వీరికి సింహరాశి వారికి ఈ రెమెడీ ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటే చాలా మంచిది ఈ బుద్ధ పౌర్ణమి రోజున. అలానే ఈ సింహరాశి వారికి రాజకీయ రంగాల్లో, సినీ రంగాల్లో ఎవరైనా ఉంటే కదా వారికి కూడా ఈ మే మాసం 18వ తారీఖు తర్వాత మంచి ఆఫర్స్ వస్తాయి. దానికోసం వేచి ఉండాలి. ఏ అవకాశం వచ్చినా చేజార్చుకోకుండా తీసుకోవాలి. అలానే పొలిటీషియన్స్, రాజకీయ రంగాల్లో ఉన్న వారికి పేరు ప్రఖ్యాత ఇప్పటివరకు గొడవల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంచెం వెసులుబాటు కనిపిస్తుంది. 22వ తారీఖు తర్వాత ఖచ్చితంగా వీరి లైఫ్ కూడా బాగుంది అని చెప్పొచ్చు. అలానే విదేశానికి వెళ్ళాలని ప్రయత్నపూర్వకంగా చేస్తే కనుక ఈ మే మాసం 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరు విదేశానికి వెళ్ళేదని కూడా కనపడుతుంది. అయితే వీరికి కొత్తగా వ్యాపారాలు అయితే మాత్రం 9వ తారీఖు తర్వాత మొదలు పెట్టుకుంటే వీరికి సానుకూలంగా ఉంటుంది. అయితే వీరు ముఖ్యంగా చెప్పాల్సిందంటే ప్రయాణాలు చేసేటప్పుడు కొంతమేర జాగ్రత్త వహించుకుంటే మంచిది. ఎందుకంటే రాహు ప్రభావితం వీరి మీద బాగా కనపడుతుంది. 15వ తారీఖు లోపు మాత్రమే, 15 తర్వాత అయితే బాగానే ఉంటుంది. ప్రయాణాలు చేసేటంటే ముఖ్యంగా 9 నుంచి 15వ తారీఖు ఈ 4-5 రోజుల్లో ప్రయాణాలు చేసేవారు ఎవరైనా ఉంటే కొంచెం ఆచి చూసి జాగ్రత్తగా ప్రయాణాలు చేసేవాళ్ళు సింహరాశి వారైతే. ఇక వీళ్ళకి అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉండబోతుంది గురుగారు వీళ్ళకి? ఇప్పుడైతే మాత్రం గుర్తింపు రావడం అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. జూన్ మాసం 22వ తారీఖు వరకు కూడా వీరికి గుర్తింపు వచ్చేదానికైతే కనపడట్లేదు. కాకపోతే శ్రమ చేసుకోవాలి, కష్టపడాలి, ఫలితం పొందాలి, అదే ఉంది. కానీ వేరే ఏదో గుర్తింపు కోసమో ఏదో పేరు ప్రఖ్యాత కోసం అయితే చేసేదానికైతే ఉండదు. ఎందుకంటే వీరు కష్టీయ ఫలిలాగా నమ్ముకొని ఉండేటువంటి వ్యక్తులుగా సింహరాశి వారు ఈ మాసం మొత్తం కూడా ఉండాల్సి వస్తుంది. కాబట్టి అలానే వచ్చే మాసం అయితే అలాంటి ప్రయత్నాలు ఏదైనా ఉంటే చేసుకోవచ్చు. ఇక శుభకార్యాల పరిస్థితి ఏంటి గురుగారు?
శుభకార్యాలు కాని వారు అంటే పెళ్లిళ్ళు కానటువంటి వారు సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారికి స్త్రీలు అయితే మాత్రం కొంచెం ఈ మాసం ఆగితే మంచిది. పురుషులు ఎవరైనా ఉంటే కనుక వారికి పెళ్లి సంబంధాల వరకు అయితే కుదిరితే ఖచ్చితంగా, పెళ్లి మాత్రం ఆగస్టు తర్వాతనే చేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఆ పౌర్ణమి తర్వాత అంటే మే మాసం 12వ తారీఖు తర్వాతనే ప్రయత్నపూర్వకంగా చేయాలి. అంటే ఉత్తర దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం ఏదైతే ఉందో అది వీరికి కుదిరేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండిపోతున్నాయి? ప్లాట్లు కొనాలన్నా, అమ్మాలన్నా, లేదంటే వీళ్ళ సొంత ఇంటికి అలా సాకారం అవ్వాలన్నా ఎంత టైం పట్టొచ్చు అంటారు వీళ్ళకి? ఇంకా వీరికి కష్టపడి సంపాదించుకొని కొనుక్కోవాలని ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా వీరికి సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే. ఇంకా ఏదన్నా వ్యాపారం చేసుకునే వారైతే జూన్ 22 వరకు ఆగాల్సిందే. ఇక రియల్ ఎస్టేట్ పంటలు పండించేవారు కానీ, కౌలు భూములు తీసుకునేవారు కానీ, అలాగే బిల్డర్గా చేసుకునే వారికి అయితే ఖచ్చితంగా బాగానే ఉందని చెప్పొచ్చు. అయితే సొంతగా తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరికి కొంత సమయం అయితే పడుతుంది. ఇప్పుడు తీసుకున్నా కూడా అంతగా వీరికి ఫలించేలాగా లేదు కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ ఉంటే తీసుకెళ్ళి ఎక్కడైనా మ్యూచువల్స్లో కానీ ఏదైనా బ్యాంకులో కానీ సేవ్గా చేసుకుంటే మంచిది. కానీ అలా ల్యాండ్స్ మీద పెడితే మాత్రం ఖచ్చితంగా వీరు రానున్నటువంటి కాలంలో లాస్ అయ్యేలాగా, లేకపోతే ఆ ల్యాండ్లో కరెక్ట్గా లేనటువంటి డాక్యుమెంట్స్, లేకపోతే ల్యాండే సరిగా లేకపోవడము, దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మాసంలో అలాంటి కొనుక్కోకపోవటం, అలాంటి వాడి జోలు వెళ్ళకపోవడమే మంచిది. పంట పొలాలు వేసుకోవటం వాటికైతే అలానే చేసుకోవచ్చు, కానీ ఇలాంటివి అయితే పనికిరాదు. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి చూసినట్లయితే వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు గురుగారు? ముఖ్యంగా వీరికి కలిసి వచ్చేటువంటి రోజు ఈ మాసం మొత్తం కూడా గ్రహాలు వీరికి అనుకూలంగా మారుతున్నాయి కాబట్టి వీరికి దాని తగ్గట్టుగా ఏ రోజు బాగుంటుందో కూడా చూసుకుంటే వీరికి ఇంకొంచెం సానుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సింహరాశి వారికి ముఖ్యంగా ఈ మే మాసంలో ఆదివారం, మంగళవారం ఈ 2 రోజులు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అలానే వీరికి 5వ నెంబర్, 7వ నెంబర్ ఈ 2 కూడా వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. వీరికి ఆరెంజ్ కలరు, రెడ్ కలర్, టమాటో కలర్ ఈ 3 కూడా వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇక వీరు పోతే రెమెడీస్ ఈ మాసం మొత్తం కూడా వీరు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే, ఏదైనా సరే ఆకుకూరలు, వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏదైనా ఒక 3 కిలోలు సుమారుగా తీసుకొని ఎక్కడైనా గోశాలలు ఉంటే లేదా ఆవులు ఉంటే అక్కడ తినిపించడం ద్వారా వీరికి మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది. మరొకటి, వీరు ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది. రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఉదయించేటువంటి సూర్యునికి 7 మనము చేతిలో 7 మనకి పెప్పర్ సీడ్ అని ఉంటుంది, మిరియాలు, బ్లాక్ మిరియాలు, ఒక 7 మిరియాల గింజలు చేతిలో పెట్టుకొని ఇలా రాగి పాత్రలో నీళ్లు రవికి ఉదయించే సూర్యునికి ఆజ్ఞనివ్వాలి. ఇది సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా పాటించి చేయగలిగితే వారికి ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా పటాపంచిలేపేసి ఆ కొంతమేర వెసులుబాటు అయితే ఏదో ఒక రకమైనటువంటి సౌలభ్యం అయితే వీరికి ఖచ్చితంగా లభిస్తుంది అని చెప్పొచ్చు ఈ మాసం మొత్తం కూడా. అంతేగాని స్ట్రెస్ ఫీల్ అయ్యేటువంటి ఆలోచన అయితే వీరికి లేదు. ఎవరైనా వచ్చి మాట అంటే వీరి తగ్గటం వల్ల రానున్నటువంటి కాలంలో పై చేయి ఉంటుంది. మాసం పరిస్థితులు కొంతమేర పోయిన మాసాల కన్నా సానుకూలంగా ఉంది కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు అయితే వీరికి వస్తాయి. అలానే ఈ రెమెడీస్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది కూడా ఇస్తాను, అది కూడా వీరు పారాయణం చేసుకుంటే చాలా మంచిది. సింహరాశి వారు ప్రతిరోజు కూడా 1148 173 అనే ఈ నెంబర్ని 150 టైమ్స్ పారాయణం చేయాలి. అది ఎలాగా, చేతిలో గోధుమలు కానీ, బఠానీలు కానీ, శనగలు కానీ, పల్లీలు కానీ చేతిలో పెట్టుకొని ఒక 4-5 ఈ నెంబర్ని పారాయణం చేసుకొని అవి భుజించాలి. అంజీరు పళ్ళైనా పెట్టుకోవచ్చు, భుజించినట్టయితే బాదము, అంజీరు ఇవి కూడా పెట్టుకోవచ్చు. పట్టుకొని ఈ యొక్క 150 టైమ్స్ పారాయణం చేసి ఇది భుజించినట్టయితే వారిలో ఉన్నటువంటి ప్రకృతి దోషాలు, వారిలో ఉన్నటువంటి గ్రహశాంతి అన్నీ కూడా ప్రశాంతంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. మరొకటి, మే 15వ తారీఖున మనకి సరస్వతి నది పుష్కరాలు అనేది ఆరంభమవుతూ ఉన్నాయి. ఈ సింహరాశి వారు అందరూ కూడా ద్వాదశ రాశి వారు అందరూ చేసుకోవచ్చు. సింహరాశి వారు ప్రత్యేకించి వారికి పూర్వీకుల శాపం, పూర్వీక దోషం, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, అలానే కాలసర్ప దోషం, కుజదోషం, రాహుకేతు దోషం, కలత్ర దోషాలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించడం ద్వారా వారికి అలాంటి రుమ్మతుల నుంచి దూరం అయ్యేటువంటి అవకాశాలు అయితే మెండు కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి ఈ యొక్క సింహరాశి వారు మే మాసం 2020 సంవత్సరంలో కూడా ఇలాంటి చిన్న రెమెడీస్ చేసుకుని అదృష్టవంతుల వాడిని నేను కోరుకుంటా ఉన్నాను. చాలా బాగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు.